Audio Jungle. తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేసీ బాలసాని సురేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేసీ. ఈ రోజున మరి గత ప్రజల మరణంతోని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన వాగ్దానం మేరకు మరి 7 నెలల లోపలనే రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. ఇది 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. 1 లక్ష రూపాయలు ఈ రోజే మరి అందరి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. 11,42,000 మంది లబ్ధిదారులు రైతులు, సన్నకారు రైతులు మరి అలా వాళ్ళ కడుపు నిండుతుంది. ఇవాళ 1 లక్ష రూపాయలు 4 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఈ నెలాఖరు లోపల 50,000 మరియు ఆగస్టు లోపల ఇంకో 50,000 రూపాయలు మరి 2 లక్షల రూపాయలు మరి రైతుకు ఆ ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు మరి వరంగల్ సభలో ప్రకటించిన విధంగా ఇది రైతు ప్రభుత్వము కాబట్టి రైతుల కోసము వారికి మరి రైతే రాజు. ఈ యొక్క మనము బతకాలంటే ఏది కానీ మనం పండించే పంట రైతు యొక్క కష్టార్జితమే. రైతు యొక్క కష్టార్జితాన్ని కావద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చాలాసార్లు వేదికలలో అన్నారు, నేను తప్పకుండా రైతుల కడుపులు నింపుతా, ఇది పెద్ద విషయం కాదు, నేను ఒక్కరోజు కడుపు మార్చుకుంటే రైతుల కడుపులన్నీ నిండుతాయి. ఎందుకంటే గత పాలకులు మరి లక్షల కోట్లు మింగిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నేను కడుపు మార్చుకొని రైతులకు కడుపు చంపుకొని రైతులకు కడుపు నింపుతానని అన్నారు. ఆ విధంగా మరి మాట నిలబెట్టారు. మరి ఈ విధంగా రైతులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా మరి యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచాలి, వారి నాయకత్వాన్ని బలపరచాలా. వారు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు కూడా పాలించేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించాలి. వారికి తెలంగాణ స్టేట్ అడ్వకేట్ చేసి అండగా ఉంటుంది. మీ అడుగు జాడలో నడుస్తామని చెప్పేసి కూడా బాలసాని సురేష్ గౌడ్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి మీ యొక్క కార్యక్రమాలకు ముందండే చేసి మీకు ఎప్పటికీ మీ అడుగుబాటలో నడుస్తాము. మీ ప్రభుత్వాన్ని మరి బలోపేతం చేస్తానని మేము కార్యాచరణ చేస్తామని మేము తెలియపడదు. నా పేరు మంజుల, తెలంగాణ స్టేట్ అడ్వకేట్స్ కో కన్వీనర్. ఈరోజు బాలాభిషేకం ఈ విధంగా మనం జరిపించుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒక దేవుడికి ఏ విధంగా అయితే అభిషేకం చేస్తామో రైతులకి దేవుడిగా నిలిచిన రేవంత్ అన్నకి మనం ఈరోజు అభిషేకం చేసుకోవడము చాలా గర్వంగా ఉంది నాకు. ఆయన యొక్క పాలనలో రైతుని ఎంత గౌరవిస్తున్నాడు, రైతు బాధలని ఏ విధంగా ఆయన తెలుసుకొని మనకి అన్నం పెడుతున్న రైతుకి రుణమాఫీ చేయడము అనేది నిజంగా అది చాలా గర్వకారణము. గత ప్రభుత్వంలో రైతు యొక్క లాభాలని అందరు పొందారు కానీ రైతు గురించి ఆలోచించిన వారు లేరు. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో రైతుకి ఒక ప్రాముఖ్యతని గుర్తించి, రైతు లేకపోతే మన కడుపులు నిండేవి కావు, మన దేశము సుభిన్నంగా ఉండేది కాదు. రైతు దేశానికి వెన్నుముక్క లేని మనిషి ఏ విధంగా పడిపోయి ఉంటాడో, సత్తుబడి ఉంటాడో, ప్రభుత్వం కూడా అలాగే సత్తుబడిపోతుంది. కాబట్టి రైతు నుంచి మొదలుపెట్టిన మన రేవంత్ అన్న ముందుకి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తారు అన్న నమ్మకంతో నేను ఈరోజు ఈ సభలో మాట్లాడడానికే కారణం. పేరు దమ్మియారి కనకయ్య. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చినట్టు హామీలలో మెయిన్గా రైతు బంధు, రైతు బీమా, రైతు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో ఈ రోజు నుంచే 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. రైతు బిడ్డగా, రైతు బంధు, రైతుల విలువ తెలిసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణము. ఆయనకు రైతు బాధలు తెలుసు కాబట్టి, రైతు విలువలు తెలుసు కాబట్టి, రైతు దేశానికి వెన్నుముక కాబట్టి, రైతుకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడు కాబట్టి, రైతులందరూ సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతోని 2 లక్షల రుణమాఫీ చేస్తా అని దేశంలోనే ఇలాంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోతాడు. ఈరోజు ఒక స్పెషల్ డే ఫర్ ఆల్ తెలంగాణ స్టేట్ పీపుల్. ఎందుకంటే రైతులకి రుణమాఫీ
1,00,000 తప్పకుండా చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. దాన్ని చేసిన వాగ్దానం మొత్తం పూర్తి అయింది. తప్పకుండా రైతు క్షేమమే గ్రామ క్షేమం, మండలాల క్షేమం, జిల్లా క్షేమం, రాష్ట్ర క్షేమం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రైతు ప్రభుత్వం, రైతే రాజు, రైతుకి రక్షణ కల్పించడం కేవలం ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ క్షేమం కోరే పార్టీ. కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ డే మనం ఇక్కడ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఇంకా ఏదైతే మేము ప్రామిసెస్ చేశామో, ఏదైతే గ్యారంటీ చేశామో స్లోగా చేసుకుంటా వెళ్తాము. ఎందుకంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. बूंद बूंद से समुंदर बनता है, यही हमारा कांग्रेस पार्टी का प्रथम लक्ष्य है. थैंक यू फॉर ऑल गिविंग मी दिस अपॉर्चुनिटी. సమక్షంలో రైతు రుణమాఫీ చేయబడుతున్నది. కావున రైతులందరూ ఎంతో సుఖ సంతోషాలతో రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ గన్ఫౌండి డివిజన్లో ఇక్కడ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం చేయబడినది. కావున రేవంత్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.